చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద తిరుగుతున్నాడు. ప్రజాగలం అయితే పేరు ఉంది కానీ ఆయన గలం ఉంది కానీ ఆ ప్రజాగలం సభల్లో ప్రజలైతే లేరు. ఆ ప్రెస్టేషన్ని తట్టుకోలేక అనంతపురం వేదికగా ఆయన సింగనమల అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్ళారు. సింగనమల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే టిప్పర్ డ్రైవర్కి ఇస్తారా సీట్ అని చెప్పి. ఎస్, మేము టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాం, ఉపాధి హామీ కూలీకి ఇచ్చాం, అలాగే ఒక ఫోటోగ్రాఫర్కి ఇచ్చాం, ఇంకా చూసుకుంటే ఒక సామాన్యుడైనటువంటి నర్నాల తిరుపతి యాదవ్కి ఇచ్చాం, ఇంకో సామాన్యుడైనటువంటి దద్దాల నారాయణకి ఇచ్చాం, మేమిచ్చాం, ఇంకొక సామాన్య అడ్వకేట్ అయినటువంటి ఉమాబాల గారికి ఇచ్చాం. ఇలా సామాన్యులకి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయిస్తున్నాం. సామాన్యుల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ముందుకెళ్తుంది. ఒక సామాన్యుడైనటువంటి బివై రామయ్యని పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు నీకు ఇంత అహంకారం? ఏం టిప్పర్ డ్రైవర్ అసెంబ్లీలో కనిపించకూడదా? ఆయన చదువుకుంది ఏంటో తెలుసా నీకు? బీఈడీ పూర్తి చేసిన వ్యక్తి అతను రాజకీయాల్లోకి వస్తుంటే ఓర్చుకోలేవా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదా నీకు? లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు అంటే నీ దృష్టిలో అంత కించపరిచిన వాళ్ళ? పెత్తందారీ వ్యవస్థ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఆరోపణలు చేసే ఆరోపణలకి నిజం కాదా? ఏంటి పెత్తందారీ విధానం? ఏంటి అహంకార ధోరణి? టిప్పర్ డ్రైవర్లందరూ కూడా రేపు ఎన్నికల్లో నీ సైకిల్ని టిప్పర్తో ఢీకొట్టి నుజ్జు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా. సో నువ్విచ్చింది అందరినీ ఎన్ఆర్ఐలు, కార్పొరేట్లు, కోట్లాది రూపాయలు డబ్బు కుమ్మరించే కుబేరులకు నువ్విస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సామాన్యులని అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించాలి, సామాన్యుల గలం కూడా చట్టసభల్లో ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్ మార్క్ క్రియేట్ చేసి రాజకీయాలు చేస్తుంటే నువ్వు మాత్రం మూస పద్ధతిలో డబ్బున్న వాడి చేత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయించి ఓట్లు కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఒక దూరంలో వెళ్తున్నావంటే నీది అహంకార ధోరణి, నీది పెత్తందారీ వ్యవస్థ. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం జనం ప్రభుత్వం, జనాలందరి ప్రభుత్వం, జనం కోసం ఆలోచించే ప్రభుత్వం, జనం కోసం ఆలోచన చేసే పార్టీ, పేద ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పాటుపడే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాటుపడే నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రాధాన్యత. తర్వాత వచ్చేసి చదువులేనటువంటి వ్యక్తుల్ని, కుసంస్కారాన్ని శాసనసభకు పంపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం? ఎస్, రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత అంటే 3% ఉన్నటువంటి కమ్మలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావా నువ్వు? బీసీలకు నువ్వెన్ని సీట్లు ఇచ్చావు, మేమెన్ని సీట్లు ఇచ్చాం? మైనార్టీలకు నువ్వెన్ని సీట్లు ఇచ్చావు, మేమెన్ని సీట్లు ఇచ్చాం? మాట్లాడండి. బీసీల పార్టీ అని చెప్పుకుంటావు, బీసీల డిఎన్ఏ అని చెప్పుకుంటావు, బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చావా? బీసీలను రాజ్యసభకు ఒక్కరినైనా పంపించావా? 4 పంపించాం. 11 మంది ఎంపీలకు బీసీలకు అవకాశం ఇస్తున్నాం. 49 మంది ఎందుకు బీసీ అభ్యర్థులకు మేము ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నాం. ఎవరండి కుసంస్కారులు? ఎవరు కుసంస్కారులు? బీఈడీ చదువుకున్న అతను అజ్ఞానియా? లేకపోతే పబ్బుల్లో చిందులేసే, క్లబ్బుల్లో చిందులేసే మీ అభ్యర్థి, మీ మహిళా అభ్యర్థి కుసంస్కారా? చదువుకున్నా సరే పని చేసుకుంటూ స్వచ్ఛందంగా తన కాళ్ళ మీద తాను బ్రతుకుతున్నటువంటి వ్యక్తి సంస్కారవంతమైన వ్యక్తి, లేకపోతే డబ్బు మదంతో క్లబ్బులు పబ్బులు అంటూ తిరిగే మీ మహిళా అభ్యర్థి కుసంస్కారమైన వ్యక్తి? సింగనమల ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిప్పర్ డ్రైవర్లందరూ కూడా మళ్ళీ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. టిప్పర్ డ్రైవర్లందరూ కూడా మీ సైకిల్ని టిప్పర్ల కిందేసి తొక్కి నుజ్జు చేసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సైకిల్ పేక నొక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.